ఓకే. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విషాదప్యమృతం గ్రాహ్యం విషాదప్యమృతం గ్రాహ్యం మేధ్యాదపి కాంచనం అమేధ్యాదపి కాంచనం అమేధ్యాదపి కాంచనం విషాదప్యమృతం గ్రాహ్యం విషాదప్యమృతం గ్రాహ్యం అమేధ్యాదపి కాంచనం అమేధ్యాదపి కాంచనం నీచాదపి ఉత్తమాం విద్యాం అమృ ఆ, అమిత్రాదపి అమిత్రాదపి సద్వృత్తం సద్వృత్తం అమిత్రాదపి సద్వృత్తం అమిత్రాదపి సద్వృత్తం బాలాదపి సుభాషితం. బాలాదపి సుభాషితం. సరే, అంటే నా దగ్గర ఉండే టెక్స్ట్ లో ఎట్లుందంటే మ్హూ. నీచాదపి ఉత్తమాం విద్యాం స్త్రీరత్నం దుష్కులాదపి అని ఉంది. సరే ఉండనిలేండి, అది కూడా మనం చెప్తాను. ఓకే. విషాదపి అమృతం గ్రాహ్యం, విషములో నుంచైనా సరే అమృతాన్ని స్వీకరించాలి. అంటే ఏమర్థం? వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్, ఎంత నెగిటివ్ గా ఉన్నా సరే దాంట్లో పాజిటివ్ ఏముందో చూసుకోవాలి, నెగిటివ్ లో కూడా పాజిటివ్ చూడాలి. అది విషం అని దాని దగ్గరికి పోకపోతే అందులో అమృతం ఉండే సంగతి మనం వదిలేస్తాము. దేవతలు రాక్షసులు ఇద్దరు క్షీరసాగరాన్ని మదించారు. క్షీరసాగరాన్ని మదిస్తూ ఉంటే ముందుగా అందులో నుంచి విషం పుట్టింది. విషం పుట్టింది అని భయపడి వదిలేశారు అనుకోండి, కల్పవృక్షం లేదు, కామధేనువు లేదు, లక్ష్మీదేవి లేదు, చంద్రుడు లేదు, అమృతం లేదు. అంటే ఏమర్థం? మనం ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందాలి అని అనుకున్నప్పుడు తాత్కాలికమైనటువంటి కష్టం ఉంటుంది, దానికి మానసికంగా సంసిద్ధులం కావాలి. అలా సంసిద్ధులై మనం పని చేసినప్పుడు అమృతత్వాన్ని పొందుతాము. విషాదపి అమృతం గ్రాహ్యం. ఉదాహరణకి మనకు ఆరోగ్యం సరిలేదనుకున్నాం, దానికి ఔషధం ఇస్తాడు. ఔషధం ఏమిటి? విషమే కదా అది. పాము కాటుకి పాము విషాన్నే విరుగుడుగా ఇస్తారు. అంటే ఏమర్థం? అది మళ్ళీ మనకి ఆ రోగాన్ని పోగొడతాను. అంటే విషం నుంచి ఏం చేసాం? దాన్ని అమృతంగా మార్చాం. అది నిజానికి విషమే, ఆ మాత్రలే ఇంకొంచెం డోసు పెంచి ఇంకో 4 వేసుకుంటే చనిపోతారు. దాన్ని డోసు తగ్గించి కొద్దిగా వేసుకుంటే రోగం తగ్గిపోతుంది. ఇది తేడా. అందువల్ల విషం నుంచి అయినా సరే అమృతం గ్రాహ్యం. తర్వాత అమేధ్యం, మలం, దాని నుంచి అయినా సరే కాంచనం గ్రాహ్యం, బంగారాన్ని తీసుకోవాలి. చెత్త కుప్పలో బంగారం ఉందనేసి వదిలేస్తామా? ఈ శుభ్రంగా కడిగి పెట్టుకుంటాం అంతే. అంటే దేని విలువ దానిది. అంటే అది ఎక్కడుంది అనే దానికి ఇక్కడ స్థానానికి సంబంధించినటువంటి విలువ కాదు. ఒక వ్యక్తి ఉంటాడు, అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉండేవాడు,
జ్ఞానం ఉండేటువంటి వాడు, నైపుణ్యం ఉండేవాడు ఉంటాడు. వాడు గ్రామంలో నివసిస్తుంటే ఏమిటి, పట్టణంలో నివసిస్తుంటే ఏమిటి, వాడు ఎక్కడుంటే ఏముంది, వాడు చిన్న సంస్థలో పనిచేస్తే ఏమిటి, పెద్ద సంస్థలో పనిచేస్తే ఏమిటి, ఎక్కడ పనిచేస్తే ఏమిటి, అది సమస్య కాదు కదా. కాబట్టి వాడు అక్కడ బురదలో ఉన్నాడు, ఉండని. బురదలో ఉన్నంత మాత్రాన, బురదలో పుట్టినంత మాత్రాన తామర పువ్వు గొప్పది కాకుండా పోతుందా? బురదలోనే పుడుతుంది అది. పద్మం ఎప్పుడు పుట్టు పంకమందే, బురదలోనే పుడుతుంది. పుట్టిన ఏమైంది, మనకు దాంతో పని లేదు. అది ఎక్కడుందో దానితో పని లేదు. అది బంగారం అవునా కాదా అనేది మనకు ముఖ్యం. మనం ఏం చేస్తున్నాం, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనో దాన్ని మర్చిపోతున్నాం అనేది చాణక్యులు చెప్తున్నటువంటి నీతి. నువ్వు విషాన్ని చూపించి అమృతాన్ని వదిలేస్తున్నావు, అమేధ్యాన్ని చూపించి బంగారాన్ని వదిలేస్తున్నావు. శత్రువులు అమిత్రాదపి సద్వృత్తం. సద్వృత్తం అంటే సరైనటువంటి ప్రవర్తన. వృత్తం అంటే ప్రవర్తన. సద్వృత్తం అంటే మంచి ప్రవర్తన. అమిత్రాదపి, అమిత్రుడు అంటే మిత్రుడు కానివాడు శత్రువు. శత్రువు నుంచి అయినా సరే మంచి గుణాన్ని స్వీకరించాలి మనం. శత్రువుకు ఓ మంచి గుణం ఉందనుకో, మరి శత్రువు అయితే మనకెందుకు, అది వాని సమస్య. ఆ మంచికి శత్రుత్వం లేదు కదా. కాబట్టి శత్రువు నుంచి అయినా సరే సద్వృత్తం. బాలాదపి సుభాషితం. మనకంటే చిన్నవాడు మనకు మంచి చెప్పాడు, తప్పేమని స్వీకరిద్దాం. నీ వయసు అంతా, నువ్వెంత, నువ్వు నాకు చెప్తావా? గౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంది. ఆ ద్రౌపది వస్త్రాపహరణంలో అందరూ ఉంటే ఆ కౌరవుల తమ్ముడు చిన్నవాడు వికర్ణుడు, అతను ఇది తప్పు కదా ఇట్లా చేయడం అని చెప్పి మాట్లాడాడు. మాట్లాడితే విన్నారా వాళ్ళు? వినలే. దాని ఫలితాన్ని అనుభవించారు. అందుకని బాలాదపి సుభాషితం. చెప్పేవాడు చిన్నవాడా పెద్దవాడా, మనకంటే ఉన్నవాడా, డబ్బున్నవాడా, డబ్బు లేనివాడా, వయసులో పెద్దవాడా, లావుగా ఉంటాడా, పొడవుగా ఉంటాడా, అవన్నీ కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏం చెప్తున్నాడు అది మనకు ఉపయోగపడుతుందా లేదా? సుభాషితం. భాషితం అంటే మాట్లాడబడింది, సుభాషితం అంటే మంచి మాట. ఆ మంచి ఎవడు చెప్పాడు దాన్ని స్వీకరించాలి. వాడు చిన్నవాడైనా పర్వాలేదు. చిన్నవాడి దగ్గర నుంచి ఎందుకు స్వీకరించాం మనం? ఈగో అడ్డం వస్తుంది. ఇప్పుడు నాకంటే చిన్నవాడు కదా అని. అంటే ఆ ఈగో వల్ల ఏమవుతుంది, మనం సుభాషితాన్ని మిస్ అయిపోతాం. సో పిల్లవాడు చెప్తే మనం ఎందుకు వినడం లేదంటే మనకు అహంకారం ఉంది కాబట్టి. ఇక్కడ విషాదపు అమృతం గ్రాహ్యం అన్నప్పుడు అహంకారం ఉందా? కాదు, మిస్పర్సెప్షన్ ఉంది, తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. అంటే అది విషం అని అనుకొని వదిలేస్తున్నాం, దాన్ని వాడేటువంటి విధానాన్ని తెలుసుకోకుండా వదిలేస్తున్నాం. అమేధ్యాదపి కాంచనం అన్నప్పుడు మన దృష్టి దోషం, మన చూపు విచ్ ఈజ్ రాంగ్ దాని మీద వాళ్తూ ఉంది, విచ్ ఈజ్ రైట్ దాన్ని పికప్ చేయడం లేదు, విచ్ ఈజ్ వాల్యుబుల్ దాన్ని తీసుకో. నువ్వు సెల్ ఫోన్ చెక్కాలనుకున్నప్పుడు రాతిని మొత్తం తీసుకుంటాం, కానీ రాయి మొత్తం శిల్పం కాదు.
దాంట్లో ఏది పనికిరాని భాగం ఉందో దాన్ని తీసేస్తే శిల్పం తయారవుతుంది. అట్లాగే కాంచనం ఉంది అంటే, బంగారం ఉంది అంటే, బంగారం బంగారంగా దొరకదు ఎక్కడ. దాంట్లో పనికిరానటువంటి మలినాలన్నింటినీ రకరకాల పద్ధతుల్లో మెటలర్జికల్ ప్రాసెస్, లోహ సంగ్రహణ విధానం, అది బంగారానికి ఒక రకంగా ఉంటుంది, అల్యూమినియానికి ఒక రకంగా ఉంటుంది, ఇనుముకి ఒక రకంగా ఉంటుంది. అట్లా బంగారానికి ఏ రకమైనటువంటి పద్ధతిలో లోహ సంగ్రహణం చేయాలి అనేది చూసి ఆ పద్ధతి ప్రకారం చేస్తే కొన్ని టన్నుల మట్టిని తవ్వితే ఓ 10 గ్రాములు 15 గ్రాములు బంగారం దొరుకుతుంది. ఇప్పుడు ఆ మట్టి ఉందనేటువంటి ఉద్దేశంతో, మట్టిలో ఉంది అనే ఉద్దేశంతో బంగారాన్ని వదిలేస్తామా? వదలకూడదు. కాబట్టి అమేధ్యాదపి, అది చెత్తలో పడున్నా మలంలో పడున్నా సరే బంగారం బంగారమే, దాని విలువ మారదు. అంటే అది ఉండేటువంటి ప్రదేశాన్ని అనుసరించి నువ్వు విలువని కట్టకూడదు అని దాని అర్థం ఇక్కడ. ఒక చిన్న కంపెనీలో పనిచేస్తాడన్నాడు అన్నంత మాత్రాన అతనికి నాలెడ్జ్ లేదని కాదు. పెద్ద కంపెనీలో చేస్తాడన్నంత మాత్రాన వాడికి విపరీతమైనటువంటి నైపుణ్యం ఉందని కాదు. నైపుణ్యం ఉండేవాడు చిన్న కంపెనీలో కూడా ఉంటాడు. అదృష్టవశాత్తు ఉద్యోగం వచ్చినటువంటి వాడు, నైపుణ్యం లేనటువంటి వాడు పెద్ద కంపెనీలో కూడా ఉంటాడు. కాబట్టి ఇక్కడ కంపెనీ యొక్క బ్రాండ్ను చూసి జడ్జి చేయకూడదు. బంగారం ఎక్కడైనా దొరుకుతుంది, అది బంగారం బంగారమే. తర్వాత అమిత్రాదపి సద్వృత్తం. ఈ ప్రపంచంలో మనకు శత్రువులంటూ ఎవరు పుట్టలేదు. శత్రువులుగా ఎవరు పుట్టరు, మనం భావిస్తామంతే. శత్రువులుగా ఎవరు పుట్టరు, మనం భావిస్తామంతే. దుర్యోధనునికి ధర్మరాజుకి భేదం చెప్పేటప్పుడు ఒక మాట చెప్తారు. దుర్యోధనుణ్ణి పంపించి ఒక మంచివాణ్ణి తీసుకురమ్మని, ధర్మరాజుని పంపించి ఒక చెడ్డవాణ్ణి తీసుకురమ్మని లోకం మీదకి పంపిస్తే ఇద్దరు ఒట్టి చేతులతోనే వచ్చారట. దుర్యోధనునికి మంచివాడు కనిపించలేదు, ధర్మరాజుకు చెడ్డవాడు కనిపించలేదు. అంటే ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు, ఇది దుర్యోధను యొక్క పర్సెప్షన్. ఉన్న వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు కాదు, ఇది ధర్మరాజు యొక్క పర్సెప్షన్. దెన్ వాట్ ఈస్ ద ట్రూత్? వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, మంచివాళ్ళు కాదు. ఒకరేమో వీళ్ళెవరు చెడ్డవాళ్ళు కాదండి అని అన్నారు, ఒకరేమో వీళ్ళెవరు మంచివాళ్ళు కాదు అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎవరు? ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమో ఉన్నారు. వాళ్ళు మంచివాళ్ళు కాకపోతే, చెడ్డవాళ్ళు కాకపోతే ఇంకెవరు? విచ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ వన్? బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ కరెక్ట్. రెండు స్టేట్మెంట్లు కరెక్టే. అరే, రెండు స్టేట్మెంట్లు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉండేటివి ఎట్లా కరెక్ట్ అవుతాయి అంటే మన దృష్టిని బట్టి కరెక్ట్ అవుతాయి. అకార్డింగ్ టు దుర్యోధన ఆ స్టేట్మెంట్ కరెక్ట్, అకార్డింగ్ టు ధర్మజ ఈ స్టేట్మెంట్ కరెక్ట్. అంటే ఇక్కడ మంచి చెడు అనేది వ్యక్తులదా, చూసేవాడిదా? చూసేవాడిదే తప్ప వ్యక్తులది కాదు. కాబట్టి ప్రపంచంలో మంచి చెడు అని ఏమీ పుట్టవు, మంచి చెడు అని ఏమీ పుట్టవు. మనం విషమని దేన్ని అనుకుంటున్నామో అది ఇంకో దానికి ఆహారం, ఇంకో దానికి ఆహారం. మనం ఏ పాము కాటేస్తే మనం చస్తామని తెలుస్తుందో
అదే పావును ఆహారంగా తీసుకునేటువంటి గ్రద్ద, ముంగిస అవేం చేస్తాయి? వాటికి అది ఆహారం. అంటే ఏం అర్థం? మనకు అది సాధ్యం కానంత మాత్రాన, లేదా మనకు అది కుదరనంత మాత్రాన అది తప్పని చెప్పడానికి వీలు లేదు ఏది అని గుర్తుపెట్టుకో. మనకు సాధ్యం కాదు అని అన్నంత మాత్రాన అది ఎవరికి సాధ్యం కాదని చెప్పడానికి వీలు కాదు. కాబట్టి లోకంలో మంచి చెడు అనేది మనం చూసేటువంటి దృష్టి భేదమే తప్ప వాస్తవంగా లేదు. కారణం ఏంటంటే సృష్టి అనేది భగవంతుడు చేసినటువంటిది. భగవంతునికి ఈర్ష్య గాని ద్వేషం గాని లేదు. భగవంతునికి అటాచ్మెంట్ లేదు, డిటాచ్మెంట్ లేదు. రాగద్వేషాలు లేవు భగవంతునికి. మనం బొమ్మ చేసేటప్పుడు ఏం చేస్తాం? అద్భుతంగా తయారు చేసుకుంటాం మన కోసం. మనం అమ్మాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? సెకండ్ క్వాలిటీ తయారు చేస్తాం. భగవంతుడు అట్ట కాదు. ఆయన వాడుకుండేది ఏమీ లేదు కాబట్టి క్వాలిటీలో రాజ్యం ఉండదు, అన్ని ఒకే రకంగా ఉంటది. అన్ని ఒకే రకంగా ఉంటది. ఆయనకేం తేడా ఉండదు. అక్కడ రాగద్వేషాలు లేవు. రాగద్వేషాలు లేవు కాబట్టి అన్ని ఒకే రకంగా ఉంటాయి. రాగద్వేషాలు ఉన్నది ఎవరికి? మానవునికి. మనం చూస్తున్నాం ఇది బాగుంది, ఇది బాగలేదని. మనం ఎంత అమాయకంగా ఉంటామంటే దుప్పటి కావాలి, చలి వణికిపోతాను, దుప్పటి కావాలి, దాన్ని కొనేదానికి అంగడికి పోతాం. దాని ఆ దుప్పటి మీద నెమలి బొమ్మ ఉంది. మనం ఏమంటాం? ఏనుగు బొమ్మ ఉండే డిజైన్ ఉందా అని అడుగుతాం. సరే, ఏనుగు బొమ్మ ఉండే డిజైన్ కూడా ఉంది. ఇది బ్లూ కలర్ లో ఉందా అని అడుగుతాం. ఏనుగు బొమ్మ గాని బ్లూ కలర్ గాని మీ చలిని పోగొడతాయా? మీకు నచ్చదు, దానికి బ్లూ కలర్ లేదని మీరు షాప్ నుంచి బయట వచ్చేస్తారు కొనుక్కోకుండా. హూ విల్ బి ద లూజర్? నష్టపోయేది ఎవరు? ఇది జ్ఞానమా అజ్ఞానమా? ఇది తెలివా మూర్ఖత్వమా? కాబట్టి సృష్టిలో భగవంతుడు నేసేటువంటిది, ఇప్పుడు ఆ నేత నేసేటువంటి వాడికి నెమలి డిజైన్ అయినా ఒకటే, కాకి డిజైన్ అయినా ఒకటే, ఏనుగు డిజైన్ అయినా ఒకటే. వాడు దాని గురించి ఏమి ఫీల్ కాడు. ఇక ధర కూడా ఒకటే ఇస్తున్నాడు. ఎర్ర రంగుకు అదే ధర, తెల్ల రంగుకు అదే ధర, పచ్చ రంగుకు అదే ధర. దాని అర్థం ఏంటి? వాడికి రాగద్వేషాలు లేవు. రాగద్వేషాలు ఉన్నది ఎవరికి? కొనేవాడికి ఉన్నాయి. ఈ రంగు నాకు నచ్చుతుంది, నాకు నల్ల రంగు నచ్చదండి అని ఒక ఆయన అంటాడు. నాకు తెలుపు నచ్చదని ఇంకొక ఆయన అంటాడు. ఆయన కారణం ఆయనకుంటది, ఈయన కారణం ఈయనకుంటది. కాబట్టి అమిత్రాత్ అపి సద్వృత్తం. అమిత్రుడు, మిత్రుడు కానటువంటి వాడు. మిత్రుడు కాకుండా ఎవడైనా ఉంటాడా ప్రపంచంలో? ఎవడు లేదు. ఎప్పుడు లేదు. మిత్రుడు లేదు, శత్రువు లేదు. మనం బస్సు ఎక్కాం, మనతో పాటు ఇంకో 40 మంది ఉన్నారు. వాళ్ళందరూ మనకు మిత్రులా? కాదు. శత్రువులా? కాదు. సహప్రయాణికులు. అదే ప్రపంచం అంతా. నీతో పాటు ఉండేటువంటి జనాలు, జంతువులు, పక్షులు, ప్రకృతి అంతా సహప్రయాణికులు. సహప్రయాణికులు. దీంట్లో నువ్వేం చేస్తావు? నీ పక్కన ఒక అతను కూర్చున్నాడు, అతన్ని పలకరిస్తావు. అన్నా, ఏ ఊరు నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం? పరిచయం పెరుగుతుంది. దిగేటప్పుడు ఒకరి కార్డు ఒకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు, ఫోన్ నంబర్ తీసుకుంటారు, మళ్ళీ కూడా మాట్లాడతారు.
కుదిరితే వాళ్ళ ఇంట్లో అమ్మాయిని వీళ్ళ ఇంట్లో తెచ్చి పెళ్లి చేసుకుంటారు, లేదు వీళ్ళ ఇంట్లో అమ్మాయి ఉంటే వాళ్ళ ఇంట్లోకి ఇస్తాడు. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అదే ఈయన వచ్చి కూర్చున్నాడు, పక్కన వచ్చి కూర్చొని ఉంటే కాస్త జరుపుకోనాను. నేను ముందు వచ్చి కూర్చుని ఏం జరిగేది, వెనక ఎక్కడైనా సీట్ ఉంటే పోయి కూర్చోబో అని అన్నాడు. గొడవ పడ్డారు, ఇంకా అయిపోయింది. అంటే ఇక్కడ అతను శత్రువు అని తయారు చేసి ఏమైనా పంపించారా? లేదు. ఇంకొక అతన్ని స్నేహితుడు అని తయారు చేసి పంపించారా? ఈ మిత్రత్వం గాని శత్రుత్వం గాని అది సృష్టిలో లేదు. మంచి చెడు అనేది లేదు సృష్టిలో. ఆ శీతోష్ణాలు లేవు, ఇది వేడి ఇది చల్లదనం అని లేదు. నీ ఫీలింగ్ అంటే అంతే, అది యాజ్ ఇట్ ఈస్ గా జరిగిపోతా ఉంటుంది. ఇప్పుడు ఒక 10 రోజుల ఆయుష్ ఉండేటువంటి ఒక జీవి ఉంది అనుకోండి, 10 days ఆయుష్ ఉండే జీవి, 10 రోజుల ఆయుష్ ఉండే జీవి ఉంది. ఈ జీవి మే నెలలో పుట్టింది, మే 10వ తారీఖు పుట్టి మే 20వ తారీఖు చచ్చిపోయింది. ఇప్పుడు దానికి ప్రపంచం ఎలా తెలుసు? వేసవి కాలంగా తెలుసు. ప్రపంచం అంతా వేడిగా ఉంటుంది అని అనుకుంటుంది. అదే జీవి చలికాలంలో పుట్టింది అనుకోండి, 10 రోజులు చలిగా ఉంటుంది. వర్షాకాలంలో పుట్టింది, బాగా జడివానలు కురుస్తున్నప్పుడు పుట్టింది. ఇప్పుడు సృష్టి అంతా జడివానలతో నిండి ఉంటుంది అని అంటుంది. ఏది సత్యం? 3 సార్లు పుట్టినప్పుడు 3 స్టేట్మెంట్లు ఇచ్చింది. లేదా 3 జీవులు పుట్టాయి అనుకున్నాం, అది రికార్డు చేసి పెట్టాయి. సృష్టి అంతా చలిగా ఉంటుంది, ప్రకృతి అంతా చలిగా ఉంటుంది అని రాసిపెట్టి అది చచ్చిపోయింది. దాన్ని పాఠాలుగా చదువుకున్నారు. ఆ తర్వాత ఒకటి పుట్టింది, అది ఎండాకాలంలో పుట్టింది, సృష్టి అంతా వేడిగా ఉంటుంది అని అది పాఠాలు రాసిపెట్టి చచ్చిపోయింది. వర్షాకాలంలో ఒకటి పుట్టింది, అది పాఠం రాసిపెట్టింది, ఎప్పుడు వర్షం కురుస్తూ ఉంటుంది సృష్టి అంతా అనేసి. 3 రకాల టెక్స్ట్లు ఉన్నాయి. ఏది సత్యం? ఏది అసత్యం కాదు? మొదట మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఏది సత్యం అనే దానికంటే కూడా ఏది అసత్యం కాదు. కారణం ఏంటంటే ఆ మూడింటి ఎక్స్పీరియన్స్ అది, అందువల్ల అసత్యం కాదు. ఇంకోటి ఏంటంటే అది మాత్రమే సత్యం కాదు, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో దట్ ఈస్ ద ట్రూత్, బట్ ఇట్ ఈస్ పార్షియల్ ట్రూత్. అందుకని శత్రుత్వం మిత్రత్వం అనేది శాశ్వతం కాదు, అది ఉండదు, అది మన భావన మాత్రమే. కాబట్టి మనకు ఒకడు నచ్చలేదు అమిత్రుడు, కానీ వానిలో ఒక మంచి గుణం ఉంది, దాన్ని ఏం చేయాలా? స్వీకరించాల. గ్రాహ్యం, స్వీకరించాల. ఎందుకు స్వీకరించాలి? బికాజ్ ఇట్ ఈస్ సద్వృత్తం, దుర్వృత్తం కాదు. అది చెడు ప్రవర్తన కాదు, మంచి ప్రవర్తన. మన శత్రువే, కానీ అతనికి అతిథి సత్కారం చేసే గుణం ఉంది, దాన్ని మనం స్వీకరించాలి. అట్లా అంటే అవతల వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోదగింది ఏదైనా ఉంటే వాడు ఎటువంటి వాడు అనే దాంతో మనకు సంబంధం లేదు, నేర్చుకోవాలి. బాలాదపి సుభాషితం, ఇక్కడ అహంకారాన్ని వదిలితే మనకు మంచి జ్ఞానం వస్తుందనే దానికి చెప్పాడు. బాల అనే శబ్దానికి గ్రహణ ధారణ పటుర్ బాలహ అనే ఒక నిర్వచనం కూడా ఉంది. గ్రహణ శక్తి కలిగినటువంటి వాడు, ధారణ శక్తి కలిగినటువంటి వాడు బాలుడు అని. కాబట్టి ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే ముందు వాడికి తెలిసి ఉండాల, గ్రహణ శక్తి ఉండాల, వాడు స్వీకరించాల, దాన్ని గుర్తు పెట్టుకోవాల. కాబట్టి బాలుడు అంటే చేతగాని వాడు, పనికిమాలిన వాడు అని కాదు.
వాడు గ్రహించి దాన్ని ధారణలో పెట్టుకొని అవసరం వచ్చినప్పుడు దాన్ని చెప్పేవాడు అని ఇక్కడ అర్థం. వాడు ఏం చెప్తున్నాడు? సుభాషితం చెప్తున్నాడు, మంచి మాటలు చెప్తున్నాడు. కాబట్టి మనం మంచిని తీసుకోవాలి. ఆ చాణక్యుడు ఆ నవనందుల మీద పగబట్టాడండి, నందవంశాన్ని నాశనం చేసి, మనకు అక్కర్లేదు అది. అది ఆయన వ్యక్తిగత విషయం. వాళ్ళ రాగద్వేషాలతో మనకేం పని? ఆయన చెప్పిన నీతి మనకు అవసరం. నీతి మనకు అవసరం. కాబట్టి మనం దేని నుంచి ఏది స్వీకరించాలి? ఆ స్వీకరించాలంటే మనం ఎలా ఉండాలి? విషాదపి అమృతం గ్రాహ్యం అన్నప్పుడు వెరీ పాజిటివ్ గా ఉండాలి. అమేధ్యాదపి కాంచనం అన్నప్పుడు ఎలా ఉండాలి? మిస్పర్సెప్షన్ ఉండకూడదు, అంటే తప్పుడు అంచనాలు వేయకూడదు, అసహ్యం ఉండకూడదు, జుగుప్స ఉండకూడదు. అమిత్రాదపి సద్వృత్తం అన్నప్పుడు మనం రాంగ్ క్యాలిక్యులేషన్ ఉండకూడదు, మన గురించి తప్పుగా అనుకోకూడదు. బాలాదపి సుభాషితం అన్నప్పుడు మనకు అహంకారం ఉండకూడదు. దీనికి ఆ రెండో పాదం టెక్స్ట్ లో ఎట్లా ఇచ్చాడంటే, ఆ నీచాదపి ఉత్తమాం విద్య విద్యాదపి. ప్రయోగం చేస్తాను ఈరోజు. ఇది చెబితే టైప్ అయ్యేటట్టుంటే బాగుండు. ఆ? మనం చెబుతూ ఉంటే ఇది టైప్ అయ్యేటట్టుంటే బాగుండేం. ఉన్నది ఆ సిస్టమ్ ఉంది. నీచాదపి ఉత్తమాం విద్యాం. తర్వాత స్త్రీరత్నం దుష్కులాదపి. కిందకి పెడతా ఉంది. ఏడు రాస్తా. పైన స్త్రీరత్నం దుష్కులాదపి. దుష్కులాదపి. స్త్రీరత్నం దుష్కులాదపి. ఓకే, సరే. బాగుంది. ఇట్లా ఇచ్చాడు. నీచాదపి ఉత్తమాం విద్య. ఉత్తమమైనటువంటి విద్య నీచుని దగ్గరున్నా స్వీకరించాలి అని చెప్పి అన్నాడు. ఉత్తమమైనటువంటి విద్య ఉన్నటువంటి వాడు నీచుడు ఎట్లా అవుతాడా? కాడు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఇక్కడ ఉదాహరణకి విద్య నేర్పించేటువంటి వాడు ఉన్నాడు అనుకో, ఒక శిల్పశాస్త్రం బాగా తెలిసినటువంటి వాడు ఉన్నాడు, చక్కగా శిల్పాలు చెక్కగలిగినటువంటి వాడు ఉన్నాడు, లేదా డ్రాయింగ్ వేస్తున్నాడు, అట్లాంటి వాడు ఉన్నాడు అని అనుకున్నాం. వాడికి త్రాగుడు ఇట్లాంటి అలవాట్లు ఏవో ఉంటాయి. అట్లాంటివి ఉన్నప్పుడు ఆ దాన్ని మనం స్వీకరించాలా వద్దా అతని దగ్గర నుంచి? వాడు తాగుబోతూ, తాగితే తాగినాడు, మనకేం పని దాంతో. కాబట్టి ఉత్తమమైనటువంటి విద్య ఉన్నప్పుడు దాన్ని మనం స్వీకరించాలి అనేది. తర్వాత స్త్రీ రత్నం దుష్కులాదపి. రత్నం లాంటి స్త్రీ ఉన్నప్పుడు ఆమె కులం గురించి ఆలోచన చేయకూడదు. ఉత్తమమైనటువంటి స్త్రీ ఉన్నప్పుడు కులం గురించి, అంటే గొప్ప కులంలో జన్మించి నీచమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి స్త్రీ ఉందనుకోండి, దానివల్ల ఏమవుతుంది? సంసారం అస్తవ్యస్తం అయిపోతుంది, ఇబ్బంది పడతాం. అంటే మొత్తానికి ఏం చెప్తున్నాడంటే, పిక్ ద గ్రేట్ థింగ్స్,
పిక్ ద గ్రేట్ థింగ్స్ వితౌట్ కన్సిడరింగ్ ద ప్లేస్ వేర్ దే ఆర్. అది చెప్తున్నాడు. అవి ఎక్కడున్నాయి అనేటువంటి ప్రదేశాలని నువ్వు కన్సిడర్ చేయకుండా అది గొప్పదైతే దాన్ని స్వీకరించు. అది ఇందులో చెప్పినటువంటిది. తరువాత శ్లోకానికి వెళ్దాం. స్త్రీణాం ద్విగుణమాహారం స్త్రీణాం ద్విగుణాహారో లజ్జా చాపి చతుర్గుణా లజ్జా చాపి చతుర్గుణా సాహసం షడ్గుణం చైవ సాహసం షడ్గుణం చైవ కామశ్చాష్టగుణ స్మృతః. కామశ్చాష్టగుణస్మృతః. స్త్రీల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనేదాన్ని చెబుతూ ఉన్నాడు. స్త్రీణాం ద్విగుణ ఆహారః. ఆహారం పురుషుని కంటే స్త్రీలు రెట్టింపుగా తీసుకుంటారు అని చెప్తున్నారు. అంటే బహుశా ఇది చాణక్యుని కాలానికి ఉండి ఉండొచ్చు. మనం ఇక్కడ కాలాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకు ఉండి ఉండొచ్చు అని అంటే అప్పటికి శారీరకమైనటువంటి శ్రమ ఉన్నది. నీళ్లు 10 మట్లు బావిలో నుంచి తోడుకోవాలి. తిరగల రాయి ఉంటుంది, ఇసురుకోవాలి. దంచే పని ఉంటుంది, కట్టెలు తెచ్చుకోవాలి, పొయ్యి మంటేసుకోవాలి. అంటే ఒక వంట చేసుకోవడం అనేది కూడా పెద్ద శారీరకమైన శ్రమతో కూడుకున్న పని. అడవికి పోయి కట్టెలు తెచ్చుకోవాలి, ధాన్యాన్ని తయారు చేసుకోవాలి. రెడీమేడ్గా ఏమీ లేదు. రాగులు ఇసురుకోవాలి, ఒడ్లు దంచుకోవాలి, ఈ పచ్చళ్ళు నూరుకోవాలి. అంటే శారీరకమైనటువంటి శ్రమ స్త్రీలకు ఎక్కువగా ఉండేది. ఇంకొకటి ఏంటి, ఇవన్నీ చేస్తూ మళ్ళీ భర్త ఏదైనా వ్యవసాయం పని చేస్తున్నాడు అనుకో, లేదా వృత్తి పని చేస్తున్నాడు అనుకో, అప్పుడు ఆ పని కూడా చేయాల్సి ఉండేది. దాంట్లో కూడా సాయం చేయాలి. ఇన్ని పనులు ఉన్నప్పుడు ఆమె ఆ పనికి సరిపోయేటువంటి ఆహారాన్ని తీసుకుంటుంది అని చెప్పడం, అంతే, ఇంకేం లేదు. స్త్రీణాం ద్విగుణ ఆహారో అని అంటే స్త్రీ రెట్టింపుగా ఆహారాన్ని తీసుకుంటుంది. ఎందుకు అంటే రెట్టింపుగా పని చేస్తుంది కాబట్టి, పని ఉంది కాబట్టి. భర్త ఏం చేస్తాడు? వండి పెడితే తింటాడు. వండడానికి ఎంత పని చేయాలి? ఒడ్లలో నుంచి బియ్యం వచ్చేవు, రాగులు పిండైపోవు, నీళ్లు బావి లోపల ఉంటాయి, నీళ్లు చేదుకోవాలి, కట్టెలు అడవిలో ఉంటాయి, వాటిని తెచ్చుకోవాలి. ఇన్ని చేసి వండి పెడితే తినడానికి సిద్ధంగా అతను వస్తాడు. అంటే అతను తినే సమయానికి ముందర ఈమె ఎంత శ్రమ చేస్తా ఉంది. ఇక్కడతో అయిపోదు. దానికంటే ముందు అతను చేసేటువంటి పనిలో ఈమె సాయం చేయాల్సి ఉంటుంది. ఈ కారణం చేత స్త్రీణాం ద్విగుణ ఆహార, 2 రెట్లు ఆహారం స్వీకరిస్తారు. ఆ రోజుల్లో స్వీకరించేవారు, ఆనందంగా ఉండేవారు. ఇది కాకుండా పిల్లల్ని పెంచాలి, వాళ్ళని కనాలి, మోయాలి, గర్భవాసం. ఈ శ్రమని మనం కన్సిడర్ చేసినప్పుడు దాని అర్థం ఏంటంటే, బాబు నీ భార్యకు నువ్వు తినేదానికంటే 2 ఆహారం పెట్టు దాని అర్థం. ఆమె 2 తీసుకుంటుంది అంటే బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అని. నీతో పాటు తిన్నదా లేదని చూసుకో, అంతకు ముందు కూడా తినిందా లేదని అడుగు. కారణం ఏమిటి? నీకంటే ఎక్కువ పని చేస్తుంది కాబట్టి. లజ్జా చాపి చతుర్గుణ.
లజ్జ అంటే సిగ్గు. ఆ సిగ్గు చతుర్గుణ, 4 రెట్లు ఉంటుంది. సరే, అది అందరికి తెలిసినటువంటిది. ఇక సాహసం షడ్గుణం చేయవ. సాహసం చేయడంలో పురుషుని కంటే 6 ఇంతలు ఉంటదంట. అంటే పురుషుడైతే ఇటు అటు ఆలోచన చేస్తాడు, కానీ స్త్రీ ఏం చేస్తది? తనకు ఇక విధి లేదు, ఇది తప్పదు అని అనుకున్నప్పుడు ఇంకా వెనక ముందు ఆలోచన చేయకుండా సాహసం చేస్తది. తర్వాత కామశ్చ అష్టగుణ స్మృత. కామము అంటే కోరిక 8 రెట్లు ఉంటది. ఎందుకు కోరిక 8 రెట్లు ఉంటది అంటే, పురుషుడు బయట తిరుగుతూ అంటాడు, ఇంట్లో సౌకర్యాలన్నీ చూసుకోవాల్సింది, ఎవరైనా వచ్చినప్పుడు చూసుకోవాల్సింది, కుటుంబ గౌరవం అంతా భార్య మీద ఉంటది. అందువల్ల ఆమె కుటుంబ గౌరవం కోసం ఏమేమో చెప్తుంది, ఏమేమో కోరికలు కోరుతుంది. ఇది ఉండాలండి, అది ఉండాలండి, అది ఉండాలండి, ఇది ఉండాలండి. ఇవంతా ఏమనుకుంటామంటే మనం ఆమె కోరికలను అనుకుంటాం. ఆమె వ్యక్తిగతమైనటువంటి కోరికలు కాదు, కుటుంబం కోసం కోరేటువంటి కోరిక. ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు. అందువల్ల మనకు 8 రెట్లు ఉన్నట్టు తెలుస్తుంది. అందువల్ల స్త్రీల ఆహారము, పని. ఆహార విషయంలో 2 ఇంతలు ఉన్నారంటే పని. లజ్జ అనేది గౌరవానికి సంబంధించింది. ఎందుకు 4 రెట్లు ఉండాలి అంటే, ఆమె వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి, ఆమె పుట్టింటి గౌరవాన్ని కాపాడుకోవాలి, మెట్టినింటి గౌరవాన్ని కాపాడుకోవాలి. పురుషునికైతే ఒకే ఇల్లు, ఒకే వ్యక్తిత్వం అయిపోయింది. కానీ స్త్రీకి అదనపు బాధ్యత ఉంటుంది. ఆ అదనపు బాధ్యత ఉన్న కారణం చేత లజ్జా చతుర్గుణ. నిజానికి లజ్జ ఉన్నటువంటి వాళ్ళకి సాహసం ఎట్లా వస్తుంది? తలెత్తి మాట్లాడలేనటువంటి వాళ్ళు సాహసం ఎట్లా చేస్తారు అని అంటే, ఆ లజ్జ ఏమిటి? గౌరవం కోసం చేసేటువంటి పని. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత సాహసం షడ్గుణం చేయ. సాహసం భర్త చేతగాని వాడు, సంపాదించడం లేదు. భార్య పిల్లల్ని వదిలేస్తుందా? కుటుంబాన్ని వదిలేస్తుందా? అసలు ఒక్కోసారి భర్తే వదిలేసి వెళ్ళిపోతాడు కావాలంటే, భార్య వెళ్ళదు, తన బిడ్డల్ని పోషిస్తుంది. అది సాహసం. భర్త మరణించాడు, బిడ్డల్ని పెంచి పెద్ద చేస్తుంది, కావాల్సినటువంటి అన్ని చేస్తుంది. ఇంకా ఒక్కోసారి ఏం జరుగుతుందంటే, భార్య మరణిస్తే భర్త పిల్లల్ని చూసుకోలేకపోవచ్చు. అంతెందుకు, తన బతికే తను బ్రతకలేడు భార్య మరణించి. కారణం ఏమిటంటే, ఆ ఆధిపత్యం నెపంతో, నేను మగవాడిని అనేటువంటి ఆధిపత్యం చూపించాలనే నెపంతో ఏమవుతాడంటే, తనకు తెలియకుండానే డిపెండెంట్ గా మారిపోతాడు. నీళ్లు తీసుకురా, టాబ్లెట్ తీసుకురా అని అంటాడు. చివరికి కొంతమంది ఎట్లా తయారవుతారంటే, ఏ పూట ఏ టాబ్లెట్ వేసుకోవాలనేది కూడా వాళ్ళకి తెలియదు. అది కూడా వాళ్ళ ఆవిడే చెప్పాలి, ఎన్ని గంటలకు వేసుకోవాలని. ఆమె అలారం పెట్టుకొని ఆమె టాబ్లెట్ నీళ్లు తెచ్చిస్తుంది, ఈయన వేసుకుంటాడు. అంతవరకు టీవీ చూస్తానో పేపర్ చదువుతానో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఆయన టాబ్లెట్లు తినాల్సింది కూడా ఆయన మర్చిపోతాడు. ఇదేమిటి ఇక్కడ బాధ్యత? అది డిపెండెన్సీ వచ్చేస్తుంది మగవాడికి. పొరపాటున ఆవిడ చనిపోయింది అనుకోండి, లేచిపోయి నీళ్లు తెచ్చుకొని తాగే పరిస్థితి కూడా ఉండదు, టాబ్లెట్లు కూడా మర్చిపోతాడు, అన్నం కూడా తిండి. దీనికి అంత కారణం ఏంటి? డిపెండెన్సీ. ఆ డిపెండెన్సీ ఎట్లొచ్చింది? తానేదో అధికారం అజమాయిషి చలాయిస్తాన్నాం అనేటువంటి భావనలో నుంచి వచ్చింది ఇదంతా, అక్కడ పుట్టింది.
దానివల్ల ఇవంతా ప్రారంభమైనాయి. కానీ స్త్రీ విషయంలో అట్ట కాదు. సాహసోపేతమైనటువంటి స్త్రీ రంగంలోకి దిగిందంటే ఏమైనా చేయగలదు. అందువల్ల సాహసం 6 రెట్లు ఉంటుంది. మిడిల్ డ్రాప్ కారు ఆడవాళ్ళు. తర్వాత కామశ్చ అష్టగుణ స్మృత. కామం 8 రెట్లు ఉంటది. కామం అంటే కోరిక. కోరిక అనేది మనం అన్ని కోరికల్ని కోరికలుగానే చెప్తాం. కేవలం శారీరకమైనటువంటి కోరికలు మాత్రమే కాదు. శారీరకమైనటువంటి కోరికలు మాత్రమే కాదు. అన్ని కోరికలు కోరికలే. ధర్మార్థ కామాల్లో ఉండేటువంటి కామం. ఎందుకు అంటే ఆమెకి ఎందుకు కోరికలు ఉంటాయంటే అదంతా భర్త గౌరవాన్ని నిలబెట్టడం కోసం కోరిక. ఒక ఫంక్షన్కి వెళ్ళారు. ఆమె మెడ బోసిగా ఉంది, నెక్లెస్ లేదు. అప్పుడు ఆమె చుట్టుపక్కల ఉండే వాళ్ళు అడుగుతారు, ఏం నెక్లెస్ లేదా అని అడుగుతారు. లేదు అని చెప్పంటే వెంటనే ఏమంటారు, ఆ అమ్మాయి మొగుడు చేతగాని వాడు భార్యకు నెక్లెస్ కూడా కొనిలేదు అని అంటారు. ఏ స్త్రీ అయినా తనని నిందిస్తే పడుతుంది కానీ తన భర్తను నిందిస్తే పడదు. ఆ భర్త యొక్క గౌరవాన్ని కాపాడడం కోసం నాకు నెక్లెస్ కొనియండి అని చెప్పంటుంది. ఇది దాంట్లో ఉండేటువంటి లాజిక్. ఆమె నెక్లెస్ ఇప్పుడు భర్తకి ఏదైనా ఇబ్బంది జరిగింది అనుకోండి, ఆ నెక్లెస్ తీసి ఇచ్చేయి, నేను దాన్ని మార్టిగేజ్ చేస్తానంటే ఇస్తుందా ఇవ్వదా? ఇచ్చేస్తుంది. ఎందుకంటే భర్త గౌరవం కంటే అదేమి విశేషం కాదని అనుకుంటుంది. మార్టిగేజ్ చేసుకోవడానికి ఇచ్చేస్తుంది, అమ్మడానికైనా ఒప్పుకుంటుంది, ఏమీ లేకుండా కూడా ఉంటుంది. మెడలో పసుపు తాడు కట్టుకొనైనా ఉంటుంది. వాట్ దట్ మీన్స్ అంటే ఆ కోరిక ఆమె ఎంజాయ్ చేయాలని కాదు, కుటుంబ గౌరవం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో. అందువల్ల ఆమెకు కోరికలు 8 ఉంటాయి అని చెప్పారు. అంటే మన స్త్రీని అర్థం చేసుకునేటప్పుడు, ఆహార వ్యవహారాల్లో అర్థం చేసుకునేటప్పుడు దీన్ని గుర్తుపెట్టుకున్నామంటే జర్నీ చేయడం సులభం అయిపోతుంది. ఒక వ్యక్తితో ఆ వ్యక్తిని గురించి మనం అర్థం చేసుకోకుండా ప్రయాణం చేయలేము. ఎవరితోనైనా మనం ప్రయాణం చేయాలంటే వాళ్ళ గురించినటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం మన దగ్గర ఉండాలి. అప్పుడే మనం ట్రావెల్ చేయగలుగుతాం. ఈ ట్రావెల్ చేసేటువంటి క్రమంలో ఇద్దరికి ఈగో ఉంటుంది, ఇద్దరికి ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, ఇద్దరికి ఆ స్ట్రగుల్ ఉంటుంది. ఆ ఎగ్జిస్టెన్స్ కి సంబంధించినటువంటి స్ట్రగుల్ ఇద్దరికి ఉంటుంది. అప్పుడు చాలా కాలం పాటు ప్రయాణం చేయాలని అనుకున్న వాళ్ళు తాత్కాలికంగా బస్సులో అనుకోండి, ఏ కర్మ వీరితో ఎంతసేపు గొడవ పడతాం, ఒక అరగంట సర్దుకొని ఉంటే సరిపోతుంది అని అనుకుంటాం. అరగంట వచ్చేస్తుంది, దిగేస్తాం. లేదా అంతకంటే ముందు ఇంకెక్కడైనా సీట్ ఖాళీ అయిందంటే వెళ్ళి అక్కడ పోయి కూర్చునేస్తాం. బట్ లైఫ్ అట్టు కాదు. స్నేహితుడిని అయితే వదిలేస్తాం, ఇక్కడ మంచోడు కాదు బాబు, అంత సహవాసం వద్దు అనుకుంటాం. బంధువులు అయితే పోవడం ఆపేస్తాం. భార్య అయితే ఏం చేస్తాం, భార్య జీవితాంతం కలిసి నడవాల్సింది కదా, విడాకులు తీసుకుంటాం సార్ అని చెప్పండి, అది పరిష్కారం కాదు. కలిసి నడవాలి అన్నప్పుడు ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి. ఆహారం తింటుంది అంటే పని చేస్తుంది కాబట్టి తింటుంది. సిగ్గుపడుతూ ఉంది అని అంటే అర్థం ఏంటంటే గౌరవాన్ని నిలబెట్టడం కోసం తను తల ఉంచుకుంటారు. సాహసం చేస్తుంది అంటే కుటుంబాన్ని పడిపోకుండా కాపాడడం కోసం సాహసం చేస్తుంది. ఇవాళ ఉద్యోగాలన్నీ సాహసాలే కదా. ఆడవాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఛాలెంజింగ్స్ కదా అన్ని కూడా. పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని, క్యారియర్ సిద్ధం చేసుకొని, భర్త క్యారియర్ కట్టించి, పిల్లలకు క్యారియర్ పెట్టి, వాళ్ళని బడికి పంపించి, వాళ్ళని సిద్ధం చేసి, ఏ సహాయం చేయనటువంటి భర్తకు కూడా సేవలు చేసి ఏం చేస్తాడు, ఆయన 8:30కు ఆఫీసుకు బయలుదేరాలంటే 7:30కో 8కో లేస్తాడు. లేదా ఒకవేళ 7కి లేచాడంటే వెళ్ళి
వాకింగ్ చేసి వస్తుంది. ఈ లోపల వంట వండి పెడుతుంది, అన్ని చేస్తుంది, అన్ని చేసి పెడుతుంది. కాబట్టి ఆ తర్వాత ఆమె బస్సు పట్టుకోనో లేదంటే బండి వేసుకొని కారు వేసుకొని రోడ్డు మీదకి వస్తుంది. సాహసం. ఇంత పని చేసిన తర్వాత అలసట ఎంత ఉంటుంది? ఈ అలసటతో వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ పని ఎట్ట చేస్తుంది ఆఫీసులో? మళ్ళీ అక్కడ ఎన్ని ఉంటాయి? శరీరం ఎట్లుంటుంది? పురుషుల శరీరంతో పోల్చుకున్నప్పుడు స్త్రీ శరీరం కాస్త మృదువుగా ఉంటుంది కదా, నిర్మాణంలో తేడాలు ఉన్నాయి కదా. వీటన్నిటినీ టాలరేట్ చేసి కుటుంబాన్ని నడుపుతూ ఉంది అంటే అది సాహసం అవునా కాదా? అది పురుషుని కంటే ఎక్కువ ఉంది. పురుషుడైతే ఏం చేస్తాడు? నాకు ఇరిటేషన్ వస్తుంది, నేను ఈ ఉద్యోగం చేయనని వదిలేస్తాడు. స్త్రీ ఏం చేస్తుంది? వదిలేస్తే మనకు ఆదాయం తగ్గిపోతుంది అని సర్దుకునే ప్రయత్నం చేస్తుంది. అక్కడ సహనం ఉంది, సాహసం ఉంది. అది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇంకా ఆ కోరికల్ని మనం యథావిధిగా కన్సిడర్ చేయాలి. కన్విన్స్ చేయి లేదా తీర్చు. వడ్డానం అడిగింది, నీకు కొనిచ్చే స్తోమత ఉంది, వడ్డానం కొనిచ్చి ఏం కాదు. నీకు సామర్థ్యం లేదు, కన్విన్స్ చేయి. ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి చూడు. ఇప్పుడు వడ్డానం కాదులే కానీ నెక్లెస్ కొనిస్తాను అని చెప్పు. లేదా అది కూడా కుదరలేదు, నీకు తెలియదేముంది, మన పరిస్థితి ఎట్లుంది, ఇగో దీనికి ఆల్టర్నేటివ్ ఇచ్చేద్దాం, లేదంటే నేను నెల నెల నీకు 1000 రూపాయలు ఇస్తాను, దాన్ని సేవ్ చేసి పెట్టు, కొనుక్కుందులే కానీ అని చెప్పి. మంచిదే కదా. ఇట్లా ట్రై టు కన్విన్స్. అది చాణక్యులు వారు చెప్పినటువంటిది. అంటే స్త్రీలను ఎలా అర్థం చేసుకోవాలనే దానికి ఈ శ్లోకం మనకు ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఇక్కడికి మొదటి అధ్యాయం పూర్తయింది చాణక్య నీతిలో. ఇందులో ఏమైనా సందేహాలు ఉన్నాయా? మొదటి శ్లోకంలో 16వ దాంట్లో అన్నింటిలోనూ మంచిది, మనం గొప్పదైనటువంటిది, అల్టిమేట్ ని మనం వెతుక్కోవాలనేసి చక్కగా ఉంది. కానీ దుర్యోధనుడు లాంటి వాడికి అతను అలాంటిది ఎంచుకునే స్వభావమే తెలియదు, స్వభావమే లేదు అతనికి. అలాంటిది ఉంది అనేది కూడా తెలియదు. అలాంటి వాడి పరిస్థితి ఏమిటి? అలాంటి వాడి కోసమే గురువులు, తల్లిదండ్రులు వీళ్ళంతా పని చేస్తున్నది. ఓకే. ఈ పుస్తకాలు, నీతులు అన్ని పనిచేస్తున్నది అలాంటి వాళ్ళ కోసం. మనమైనా ఇవన్నీ లేకపోతే ఏమవుతామంటే అటే వెళ్ళిపోతాం. మనకు ఒక మంచి ఉంది, అది దొరకలేదంటే దానికోసం వెతుకుతాం. మంచి అనేది ఉంది అని ఎలా తెలుస్తుంది? ఉన్నది చెడు అయినప్పుడు తెలుస్తుంది. దీనికంటే బెటర్ కావాలని అనుకుంటాం. మార్కెట్లో దీనికంటే బెటర్ ఏమైనా దొరుకుతుందా అని అనుకుంటాం. నేను ఒక ట్యూబ్ లైట్ వేసుకున్నాను, వెలుతురు తక్కువ ఉంది, నాకు వెలుతురు తక్కువ ఉందయ్యా, దీనికి బెటర్గా ఏమన్నా ఉందంటే ఉంది. మీరు 40 వాట్స్ వేసుకున్నారు, అవి 2 వేసుకోండి, వెలుతురు వస్తుంది అంటే ఉన్నది మనకు సౌకర్యంగా లేదు అనేది తెలిసినప్పుడు ఉన్నతమైన దానికోసం వెతుకుతాం. లేదు, మనకు అది అవగాహన లేదనుకోండి, మీరు వచ్చారు నా గదిలోకి, ఏందయ్యా లైటింగ్ ఎంత తక్కువ ఉంది, ఇంత తక్కువలో ఉండవు అని అంటే, ఇంతే కదా ట్యూబ్ లైట్ అంటే, ఇంతే కదా అని అంటాను. లేదు నువ్వు చూసినట్లేదు, ఇంకా వెలుతురుండేటివి ఉన్నాయి అని చెప్పంట. ఇప్పుడు మీరేమైనారు? నాకు ఆప్తులైనారు. ఆప్తవాక్యం. ఈ ఆప్తవాక్యం ఏం చేస్తుంది?
కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. నేను ఇంతకంటే బాగుండేటువంటి వెలుతురుని చూస్తాను. ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలంటే తల్లిదండ్రులు తీసుకోవాలా, గురువులు తీసుకోవాలా, ఈ గ్రంథాలు తీసుకోవాలా, ఇవన్నీ ఏం చేయాలా, సమాజం కూడా తీసుకోవాలా. ఆ పక్కింటోడు ఎదురింటోడు ఎవరు చెప్పాలా. ఒకడు సైకిల్లో పోతూ ఉంటాడు చిన్నపిల్లోడు, 2 చేతులు వదిలేసి సాహసం చేస్తుంటాడు. వాడి కాన్ఫిడెన్స్ వాడికి ఉంటుంది, కాదని చెప్పలేదు. వాడు ఎవడైనా కానీ గాక జాగ్రత్త నాయనా పడేవు అని చెప్పి అంటాం. ఈ బాధ్యత నీకు ఎవరు అప్పగించినారు వానికి జాగ్రత్త చెప్పమని? సామాజికమైనటువంటి బాధ్యత అది. సామాజికమైన ఎవరో ఒకడు విపరీతమైనటువంటి స్పీడ్లో పోతున్నాడు, మెల్లగా పోరా, ఎందుకు అంత స్పీడ్గా పోతావు అని చెప్తాం. ఎవడో ఒకడు విపరీతమైన అల్లరి చేస్తున్నాం, బాబు మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా నాయన, అల్లరి చేసి. ఎవడో ఒకడు పబ్లిక్ ప్లేస్లో సిగరెట్ తాగుతున్నాం, వాడు ఎవడో మనకు తెలియదు, ఎందుకయ్యా పబ్లిక్ని డిస్టర్బ్ చేస్తావు, తాగద్దు ఇక్కడ అని చెప్పాను. నీ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఎవరు చెప్పమన్నారు నిన్ను? సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైతే తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అప్పుడు దుర్యోధను లాంటి వాళ్ళు ఏం చేస్తారు, సరే అందరూ ఇది నెగిటివ్ అంటున్నారు కాబట్టి మనం ఏదో తప్పు చేస్తున్నాం కాబట్టి దీన్ని మార్చుకోవాలా అనేటువంటి ఆలోచన మొదలవుతుంది. ఆ ఆలోచన చేయకపోతే, ఆలోచన బీజాన్ని వేయకపోతే ఆ చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులది తప్పు, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులది తప్పు. దానివల్ల ఏమవుతుంది, ఎవరు చెప్పలేదు కాబట్టి చిన్నప్పటి నుంచి అతని చుట్టూ 4 చేరారు, మిగతా ముగ్గురు చేరారు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు 3 చేరారు. వీడు ఏం చేసినా కరెక్ట్ అంటూ వచ్చారు. దానివల్ల ఏమైంది, వాళ్ళు కూడా నశించారు. కాబట్టి సమాజం సోషల్ రెస్పాన్సిబిలిటీని ఎందుకు తీసుకోవాలి అంటే తనను తాను కాపాడుకోవడానికి. మొదట మనం రోడ్డు మీద పోతున్నాం, ఎవడో ఒకడు వేగంగా పోతున్నాడు, బాబు మెల్లగా పో అని ఎందుకు చెప్తాం అంటే వాడు అదుపు తప్పినంటే మనం కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది. దీంట్లో మన స్వార్థం కూడా ఉండాలి. మనం బ్రతుకుతూ ఉన్నటువంటి సమాజం బాగుండాలనేటువంటి స్వార్థంతో మనం పనిచేయాలి. ఎందుకంటే మనం కూడా సమాజంలో అంతర్భాగం కాబట్టి. అందుకని దుర్యోధనుడు ఉన్నాడు అంటే వదిలేయకూడదు, 4 నీతులు చెప్పాలి. చెప్పాలంటే ఏం చేయాలా, మనం అంతకుముందు చదువుకొని ఉండాలి. చదువుకొని ఉండాలంటే ఏం చేయాలా, ఎవరో ఒకరు రాసి ఉండాలి, రాసిన దాన్ని చదువుకోవాలి. గ్రహణ, చదువుకోవడం, గ్రహణం, ఇంటేక్, ధారణ, స్టోరేజ్, బోధన, టీచింగ్. ఇంటేక్ చేయాలా, స్టోర్ చేసుకోవాలా, వేర్ ఎవర్ ఇట్ నీడ్స్ అక్కడ రీప్రొడ్యూస్ చేయాలి. దానికి యాజ్ ఇట్ ఈస్ గా రీప్రొడ్యూస్ చేయొచ్చు, లేదా మన అనుభవం ఏదైనా ఉంటే దాన్ని యాడ్ చేసి రీప్రొడ్యూస్ చేయొచ్చు. దట్ ఈస్ అవర్ ఓన్ థింగ్. అప్పుడు దుర్యోధనుడు లాంటి వాడు మారుతాడు. దుర్యోధనుడు మారలేదు అని అంటే తప్పు దుర్యోధనుడి కాదు. వీళ్ళందరూ చెప్పిన తర్వాత మారలేదు దుర్యోధనుడు, అప్పుడు దుర్యోధనుడు తప్పు. కృష్ణరాయభారం తర్వాత కూడా దుర్యోధనుడు మారలేదు కాబట్టి దుర్యోధనుడి తప్పు అయింది. కృష్ణుడు లాంటి వాడు రాయబారానికి ఎందుకు పోవాలా? ఇట్ ఈస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. పైగా సామాన్యుడి కంటే కూడా ఒక స్థాయిలో ఉండేవాడికి ఆ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అందుకే తల్లిదండ్రులకు ఎక్కువ ఉంటుంది, గురువులకి ఇంకా ఎక్కువ ఉంటుంది, ప్రభుత్వాలకు ఎక్కువ ఉంటుంది, నాయకులకు ఎక్కువ ఉంటుంది సోషల్ రెస్పాన్సిబిలిటీ. కారణం ఏంటంటే ఆ సమాజాన్ని కాపాడుకోవాలి. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేనటువంటి కారణం చేత దుర్యోధనునికి యుద్ధం అనివార్యమైంది. యుద్ధం వల్ల మొత్తం నాశనమైంది. తర్వాత ఈ లింగభేదం గురించి ఈ 17వ దాంట్లో ఈ స్త్రీలు 2 రెట్లు, 4 రెట్లు, 6 రెట్లు, 8 రెట్లు చేస్తున్నారు కాబట్టి పురుషులు దీన్ని గమనించి వారి యొక్క దానిని సమానం చేసేదానిగా అన్ని 4, 4, 4 చేసుకుంటే మంచిదిగా ఉంటుందని అభిప్రాయం. దాని ఉద్దేశం అది కాదు.
దాన్ని అర్థం చేసుకోమని అంతే. అర్థం చేసుకో. మనం అర్థం చేసుకో. అర్థం స్త్రీణాం చేసుకో. ద్విగుణం ఆహారం అన్నప్పుడు అర్థం ఏంటంటే నీకు పని రెట్టింపు అయినప్పుడు ఆహారం రెట్టింపు అవుతుంది. పని రెట్టింపు కాలేదనుకోండి, ఇప్పుడు పొద్దున్న లేచి నీళ్లు చేదే పని లేదు, ఒడ్లు దంచే పని లేదు, విసిరే పని లేదు, కట్టెలు కొట్టే పని లేదు. ఇవన్నీ లేనప్పుడు మీరు గమనించినారా, వాళ్ళు పురుషుల కంటే తక్కువే తింటున్నారు. వాళ్ళు 2 రెట్లు ఏం తినడం లేదు. తినండి. అంటే అర్థం ఏంటి? పరిస్థితులను బట్టి చెప్పారు. ఇది ఆ కాలానికి చెప్పారు. లజ్జా చాపి చతుర్గుణ అంటే ఒకప్పుడు ఇంట్లో నుంచి బయట వచ్చేవాళ్ళు కాదు, ఘోషాలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? అన్ని పనులు వాళ్ళు చేయాల్సి వచ్చింది. పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు సిగ్గుపడడంలో అర్థం లేదు. లేదు. ఇప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. పరపురుషుడిని కన్నెత్తి చూడకూడదు అని ఒకప్పుడే ఏం చేసేవాళ్ళు? భార్య భర్త పేరు నోటితో చెప్పేది కాదు, నేల మీద రాసి చూపించేది. ఇప్పుడు ఏం చేయాలా? ఫోన్ చేస్తాడు అవతల వాడు, ఫోన్ చేసి వెరిఫికేషన్ అమ్మా అంటాడు, మీ ఆయన పేరు చెప్పండి అంటాడు, ఇంటి పేరుతో సహా చెప్పాల్సింది. అవతల వాడికి సక్రమంగా వినిపించలేదంటే స్పెల్లింగ్ కూడా చెప్పాల్సింది. ముని రామిరెడ్డి అండి అంటే వాడు రామారెడ్డి అని రాస్తాడు. ముని రామారెడ్డి కాదండి, రామిరెడ్డి, ఐ ఫర్ ఇండియా అని చెప్పంటాడు. చెప్పాల్సిందే, తప్పదు. అది మారిపోయింది పరిస్థితి. సాహసం షడ్గుణం చేయమంటే అది ఎలాగో ఉంది, అది మనం చూస్తూనే ఉన్నాం. కామశ్చ అష్టగుణ స్మృత అంటే కామం లేనిది ఎవరికి? వస్తువులు పెరిగే కొద్దీ, సౌకర్యాలు పెరిగే కొద్దీ, విలాసాలు పెరిగే కొద్దీ అందరి పెరుగుతూనే ఉంటాయి. కాకపోతే వాళ్ళు వెళ్ళేటువంటి సర్కిల్ వేరు, అక్కడ జరిగేటువంటి డిస్కషన్స్ వేరు, మనం వెళ్ళే సర్కిల్ వేరు, డిస్కషన్ వేరు. స్త్రీ పురుషుల్లో ఉండేటువంటి వైయక్తికమైనటువంటి భేదాల వల్ల ఇవన్నీ వస్తాయి. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి అంతే తప్ప సమానత్వం అనేది ట్రాష్. సమానత్వం అనేది ట్రాష్. సమానత్వం లేదు. ఎందుకు? దేనికి అదే సృష్టి సమానంగా లేదు అంటాను. ఏ పురుషులే సమానంగా లేదు. వాళ్ళ దైహిక తత్వం వేరు, వాళ్ళ శారీరక తత్వం వేరు, నీ శారీరక తత్వం వేరు. నువ్వు పురుషుడు, ఆమె స్త్రీ, సమానం ఎట్టవుతావు? సమానం కాదు. గౌరవం ఉండాలి, సమగౌరవం ఉండాలి, అది ఉండాలి. ఇక్కడ సమానత్వం అంటే ఐడెంటిటికలీ ఈక్వల్ అని కాదు. వాళ్ళు పరస్పరం గౌరవం ఉండాలి. రెస్పెక్ట్ దెమ్, ప్రైజ్ దెమ్, వర్షిప్ దెమ్. అది ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి. కానీ సమానత్వం అంటే ఎట్లా సమానత్వం? ఇప్పుడు మీరు స్త్రీకి అన్ని 4 చేసేయాలని చెప్పి అన్నారు. ఎట్లా చేస్తారు? ఆమె ఒక బిడ్డను కన్నది, మీరు కనండి చూద్దాం. ఇజ్ ఇట్ పాసిబుల్? కాదు. ఈక్వాలిటీ అంటే అది కాదు. ఈక్వాలిటీ అంటే ఈక్వల్ గా రెస్పెక్ట్ చేయడం, వాళ్ళ యొక్క శ్రమను గుర్తించడం, గౌరవించడం, అది అక్కడ మనం గుర్తించాల్సింది. సమానత్వం అని కాదు. రైట్, కన్క్లూడ్ చేద్దామా? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.